ఏ సమయంలో నిన్ను గొప్ప చేయాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఏ సమయంలో నిన్ను గొప్పగా ఉన్నతంగా ఉంచాలో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రణాళికను సిద్ధం చేస్తాడు. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని సిద్ధం చేసి ఆ సమయంలో నిన్ను గొప్పగా ఉన్నత స్థానంలో హెచ్చించి ఆ ప్రజలకు దీవెనకరముగా ప్రజలందరూ చూసే రీతిగా నీ తలని ఎత్తుతాడు. ప్రియక జీవితంలో ఒక సమయం అనేది ఉన్నది నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను దేవుడు హెచ్చించే రీతిగా సమయం అని ఏచి ఉంచాడు. నీకోసము కనిపెట్టుకుని ఉండు. ప్రియక జీవితంలో నిబ్రం కలిగి ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో కనిపెట్టుకొని నడుము. నీ జీవితాన్ని ఉన్నతముగా ఇచ్చిస్తాడు. యోసేపును ఏ విధంగా అయితే ఐగుప్తు దేశములో హెచ్చించి రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు బ్రతికు ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా హెచ్చిస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, ఇదిగో తండ్రి, ఎందరైతే ఈ ప్రార్థన లేఖిస్తున్న వారందరినీ నీ నామములో హెచ్చించయ్యా. నీకు స్తోత్రాలు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.